కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకోకపోతే ప్రత్యక్ష పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు వైఎస్ జగన్. ప్రకాశం జిల్లా పొదిలికి వచ్చిన జగన్కు వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. రోడ్డుకు ఇరువైపులా జనం బారులు తీరగా వారికి అభివాదం చేస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగారు. పొదిలి పొగాకు బోర్డుకు చేరుకున్న జగన్ ధరల వివరాలపై అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. రైతులు ఎందుకు నష్టపోవాల్సి వస్తోందని ఆరా తీశారు. రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు తెలుసుకున్నారు. గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు పడుతున్న పొగాకు రైతులను పరామర్శించారు. రైతుల ఇబ్బందులను పట్టించుకునే స్థితిలో ప్రభుత్వం లేదన్నారు. ఏపీకి చంద్రబాబు సీఎం కావటం రైతుల పాలిట శాపమన్నారు జగన్. వైసీపీ హయాంలో రైతులకు మద్దతు ధరతో పాటు అదనంగా 10,000 రూపాయలు ఇచ్చామన్నారు. కేంద్రం ప్రకటించిన పంటలకే కాకుండా రాష్ట్రం నుంచి అనేక పంటలకు కనీస మద్దతు ధర ఇచ్చామని చెప్పారు జగన్. 5 ఎకరాల మిర్చి రైతులకు 4 లక్షల పరిహారం ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు ఆయన. వ్యవసాయం దండగా అనే రీతిలో చంద్రబాబు పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని, లేదంటే ఉద్యమిస్తామన్నారు జగన్. రాష్ట్రంలో రైతుని ఇవాళ పట్టించుకునే పరిస్థితిలో ప్రభుత్వం లేని కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితులు మన రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఈ సీజన్లోనే ఈ జిల్లాలోనే ఇక్కడే 2 ఆత్మహత్యలు చేసుకున్న సన్నివేశం మధ్య ఈరోజు ఈ జిల్లాలో నేను మాట్లాడుతూ ఉన్నా. ఈరోజు ఇక్కడే ఇదే జిల్లాలోనే 2 ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు. పర్చూరులో ఒక రైతు చనిపోయాడు. గడిచిన శుక్రవారం కొండేపిలో మరొక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. 2 రైతులు గిట్టుబాటు ధరలు లేక ఇదే జిల్లాలో రైతాంగం చనిపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు నేను ఇక్కడికి వచ్చి రైతులు పడతా ఉన్న అగసాట్లను ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తా ఉన్నా. సూపర్ 6లో మరో హామీ అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదవుతున్న సందర్భంగా రేపు తల్లికి వందనం నిధులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తల్లికి వందనం పథకం అమలుపై సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు. 67 లక్షల మందికి తల్లికి వందనం పథకం నిధులను రేపు ఖాతాల్లో జమ చేయనుంది ప్రభుత్వం. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామన్న మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు రాష్ట్రంలోని 67,27,164 మంది విద్యార్థులకు తల్లికి వందనం ఇస్తున్నారు. ఇందుకోసం 8,745 కోట్లు జమ చేయనుంది ప్రభుత్వం. 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరే విద్యార్థులకు కూడా తల్లికి వందనం అమలు చేస్తున్నారు. అడ్మిషన్స్ పూర్తయి డేటా అందుబాటులోకి రాగానే ఆ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. ఈ పథకానికి సంబంధించి విధి విధానాలను ఖరారు చేస్తూ జీవో విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం రేపటి నుంచి అమలు చేయబోతున్న తల్లికి వందనం పథకంపై వైసీపీ కౌంటర్ ఇచ్చింది. అది తల్లికి వందనం కాదు, వంచన అన్నారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. 87 లక్షల మంది పిల్లలు ఉంటే 67 లక్షల మందికి మాత్రమే ఇస్తామంటున్నారని అన్నారు. అంతేకాదు, ప్రకటించిన నిధుల ప్రకారం చూస్తే 58 లక్షల మందికే సరిపోతాయన్నారు. అంటే దాదాపుగా 29 లక్షల మంది పిల్లల్ని మోసం చేయటం కాదా అని ప్రశ్నించారు. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి ఏపీ మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సజ్జలపై ఆరోపణలున్నాయి. రాజధాని మహిళలు ఆయనపై మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు. సజ్జల వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుంది మహిళా కమిషన్. రిజిస్ట్రార్ పోస్ట్ ద్వారా సజ్జలకు నోటీసులు పంపింది. మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. బోగస్ రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఉందని తేలితే వారి దగ్గర నుంచి రైతు బంధును రికవరీ పెడతామని హెచ్చరించారు మంత్రి పొంగులేటి. ధరణి కంటే ముందు ఉన్న రికార్డుల్ని చూస్తే చాలు బోగస్ బాబుతో రిజిస్ట్రేషన్లు దొరుకుతాయన్నారు. ఎవరైనా తలతిక్క వేషాలు వేస్తే క్రిమినల్ కేసులు పెట్టండని వార్నింగ్ ఇచ్చారు. చిన్న తప్పు జరిగినా ఊరుకునేది లేదని అధికారుల్ని హెచ్చరించారు. ములుగు జిల్లా గోవిందరావుపేట తహసీల్దార్ కార్యాలయాన్ని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. దీంట్లో తీసుకున్నాడు కదా రైతు బంధు మొత్తం రికవరీ పెట్టినాడు చేసుకొని మైన్యూట్
ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రక్షణ శాఖ అధికారుల్ని కలిశారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ కోసం అదనపు సాయం కోరామని చెప్పారు ఉత్తమ్. తెలంగాణకు సైనిక వైమానిక దళాల సహాయం కావాలని కోరామన్నారు. 2 ప్రత్యేక హెలికాప్టర్స్ను కోరగా ఇచ్చేందుకు రక్షణ శాఖ అంగీకరించిందని తెలిపారు. అలాగే డెన్మార్క్ నుంచి అత్యాధునిక ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే ఎక్విప్మెంట్ తెప్పిస్తున్నామని అన్నారు. ఈ ఎక్విప్మెంట్ భూ ఉపరితలం నుంచి కిలోమీటర్ కింద నేల స్వభావం, ఇతర సమాచారాన్ని అందిస్తుందని చెప్పారు. 44 కిలోమీటర్ల పొడవైన ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల్లో భాగంగా ఇప్పటివరకు 35 కిలోమీటర్లు పూర్తయిందన్నారు. 2 ఏళ్లలో పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రణాళికను రూపొందించామన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు ప్రభాకర్ రావును ఇవాళ 9 గంటల పాటు ప్రశ్నించింది సిట్. అయితే చాలా ప్రశ్నలకు ఆయన సమాధానాలు దాటవేసినట్టు తెలుస్తోంది. అధికారికం, వ్యక్తిగతం అంటూ ప్రభాకర్ రావు సమాధానాలు ఇచ్చారట. అంతేకాక చాలా ప్రశ్నలకు తనకు తెలీదు, గుర్తులేదు అని చెప్పారు ప్రభాకర్ రావు. కొన్ని ప్రశ్నలకు ధృవీకరించలేను అని చెప్పారట ప్రభాకర్ రావు. మళ్లీ 14వ తేదీ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది సిట్. ప్రణీత్ రావు, ప్రభాకర్ రావును కలిపి ఎల్లుండి విచారించనుంది. ఇప్పటివరకు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకోలేదని, కొన్నింటికి రాతపూర్వకంగా సమాధానాలు తీసుకుంటున్నామని సిట్ అధికారులు చెబుతున్నారు. త్వరలోనే మరికొంతమందిని విచారిస్తామని అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ అవినీతి భాగోతం బయటపడుతోంది. ఆయనకు 200 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆయన ఇంట్లో సోదాలు చేసిన అవినీతి నిరోధక శాఖ అధికారులు భారీగా బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్తో పాటు 12 చోట్ల ఏసీబీ సోదాలు చేసింది. పిఎస్ఆర్ ఆంజనేయులకు రిలీఫ్ దక్కింది. వైద్యం కోసం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ఈ నెల 26 సాయంత్రం తిరిగి జైలుకు రావాలని ఆదేశించింది. అనారోగ్యం కారణంగా చికిత్స కోసం 2 వారాలు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేశారు పిఎస్ఆర్. సింగర్ మంగ్లీ బర్త్డే డర్టీ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. చేవెళ్లలోని త్రిపుర రిసార్ట్స్లో జరిగిన ఈ పార్టీపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు అందరినీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. డ్రగ్స్ టెస్టులు చేయగా దామోదర్ రెడ్డికి పాజిటివ్ రావడంతో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. పార్టీలో మొత్తం 48 మంది పాల్గొన్నట్టు గుర్తించారు. ఇక ఎఫ్ఐఆర్ కాపీలో కీలక విషయాలను ప్రస్తావించారు పోలీసులు. రాత్రి 1 గంట సమయంలో ఫిర్యాదు వచ్చిందని, రిసార్ట్లో పెద్ద పెద్ద సౌండ్స్తో హంగామా చేస్తున్నారని, కంట్రోల్ రూమ్కి స్థానికులు కంప్లైంట్ ఇచ్చారని అన్నారు. దీంతో పోలీసులు త్రిపుర రిసార్ట్కి మహిళా ఎస్ఐ వెళ్లారని, అక్కడ 10 మంది మహిళలు, 12 మంది పురుషులు కలిసి డీజే పెట్టి హంగామా చేస్తున్నట్టు గుర్తించారని చెప్పారు. అందరూ మద్యం మత్తులో డ్యాన్సులు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారని అన్నారు. ఓటర్ల జాబితాపై కాంగ్రెస్ విమర్శలకు మరోసారి కౌంటర్ ఇచ్చింది ఎన్నికల కమిషన్. భారత్లో ఎన్నికల జాబితా రూపకల్పన ప్రపంచంలో అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా ఉంటుందని చెప్పారు సీఈసీ జ్ఞానేష్ కుమార్.